మేడం మేము మూడు రోజులుగా ఈ ఇష్యూ గురించి ఆందోళన చేస్తున్నాం. ఈ రోజు ఎస్పీ గారు కూడా మమ్మల్ని లోపలనే ప్రేర్ చేసుకోమన్న స్థితికి ప్రభుత్వం జోదారిపోయిందంటే మీరు ప్రభుత్వం అధికారులు కూడా వారి వైపు న్యాయాన్ని దాచిపెట్టాలని చూస్తున్నటువంటి మాకు క్లియర్ గా స్పష్టమవుతుంది. ఈ రోజు మనకు ముందున్నటువంటి డిఎస్పీ సార్ కూడా మీరు వెళ్ళి ధర్నాలు చేయొద్దు, లోపల చర్చలో ప్రేర్ చేసుకోండి, మీరు ఎందుకు వచ్చిన అనే మాట మాతో మాట్లాడిన విధం మేము ఇప్పుడు గమనించాం. దయచేసి మేము వేరే మతోన్మాదుల్లా కాదు, మేము లోపలనే మాట్లాడుతున్నాం, లోపలే నినాదం చేస్తున్నాం, న్యాయం కొరకు పోరాడుతున్నాం, మేము న్యాయం గురించి పోరాడుతున్నాం. సిగ్నేచర్ స్టూడియో వేడిగా జరిగినటువంటి మతోన్మాద కార్యక్రమాలు అర్జెంట్ గా సిగ్నేచర్ స్టూడియోని బ్యాన్ చేయాలి. ఈ మతోన్మాదానికి కారణం అంతా జరిగిందంతా సిగ్నేచర్ స్టూడియో నుండి ఈ యొక్క కుట్ర జరిగింది. సిగ్నేచర్ స్టూడియోని మేము తప్పకుండా శిక్ష వేయాలనుకుంటున్నాం. దయచేసి అధికారులు కూడా మరోవైపు కూడా బైబిల్ ఏం చెప్తుంది, శాంతియుతంగా ఏదైనా చేయాలంటది, కానీ మీరు ఇటువంటి అల్లర్లు చేయడం వల్ల పోలీసులు మేము చాలా కాబట్టి ఇప్పటి కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ పోస్ట్ మార్టం సంబంధించిన ఆనవాళ్ళు కానీ 2 సీటు పిల్లలు తప్ప వేరే చెప్పాలి మాకు అధికారులకు విలువించలేదు. ఇప్పటికే మా క్రైస్తవ సమాజానికి ఏ విధంగానూ వీళ్ళు విలువనివ్వట్లేదు. భారీగా పోలీసులు మోకరించిన పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఏం చెప్తారంటే మీరు కంట్రోల్ చేసిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా విరని పరిస్థితి కనిపిస్తుంది, ఏం చెప్తారు? కోఆపరేట్ చేస్తున్నారు, వింటున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు, అందరూ వింటారు. కనిపిస్తున్నాయి పాటు డీసీ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. హలో మ్యామ్, అంటే ఇప్పటికే అసలు ఏం జరుగుతుందో చెప్పండి. కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏం చెప్తారు? ఒకసారి పోలీసులు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితి అల్లర్లు ఒకవైపు పోలీసుల మీద ఎగిరి పడుతున్న అయితే కనిపిస్తుంది, మరోవైపు చూసుకుంటే కూడా కొంచెం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే డీసీపీ కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా ఒకవైపు చూసుకుంటే క్లియర్ గా కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. పోలీసులకి మరియు క్రైస్తవ కమ్యూనిటీ కూడా పూర్తిగా గొడవలు జరుగుతున్నాయి, భారీ ఎత్తున అల్లర్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు డీసీపీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చూసుకుంటే నచ్చజెప్పే ప్రయత్నం కూడా డీసీపీ చేస్తున్నప్పటికీ కూడా వినని పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేడం ఉదయం నుంచి కంట్రోల్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది మేడం? ఉదయం నుంచి కంట్రోల్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అంటే తను సమాధానం చెప్పట్లేదు. ఇప్పటికే ఉధృతంగా అనిపిస్తుంది. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తా అని చెప్తూ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు మాత్రం కొంత ఉధృత వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. వందలాది మంది ఉదయం నుంచి తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే భౌతిక దాయంని చూడడానికి, అదే కాకుండా చివరిసారి సంతాపం తెలియజేస్తున్నారు. వినిపించే ప్రయత్నం చేయండి. ఇప్పటికే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మైక్ కూర్చుంటారా కొంచెం ఒక నిమిషం కూర్చుంటారా? కూర్చుంటారా? అంటే మాట్లాడడానికి తను చాలాసార్లు నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి భారీగా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎవరు వినని పరిస్థితి అయితే ఒకరొకరు ఇప్పటికే పోలీసులు మరియు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళకి గొడవలు జరుగుతున్న పరిస్థితి. ఒకవైపు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు వినని పరిస్థితి అయితే ఉన్నారు. అందరు కూడా ఆవేదన మరియు ఆగ్రహంలో వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు శతవిధాలుగా కంట్రోల్ చేసే ప్రయత్నం
ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే కూడా ఉధృత వాతావరణమే చెప్పొచ్చు. భారీగా పోలీసులు మోకరించారు. మరోవైపు స్థానికులు ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీ సోదరులందరూ కూడా వచ్చి చివరిసారి వీడుకోలు చెప్పాలి, చివరిసారి చూడాలి పాస్టర్ అంటూ కూడా పూర్తిగా ప్రత్యేక ప్రేయర్స్ కూడా ఉదయం నుంచి జరుగుతున్నాయి. ప్రధానంగా పాస్టర్స్ అందరూ కూడా కదిలి వస్తున్నారు. పక్క దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా కదిలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆందోళన చేపడుతున్నారు. దానికి సంబంధించి పోలీసులు కూడా కొంత విచారణ చేపడుతున్నాం, బృందాలుగా విభజించాము, గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. అక్కడ ఒకవైపు ఆ చర్చలు కొనసాగుతున్నాయి, విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు కేవలం సందర్శనార్థం, ఆయన అభిమానుల సందర్శనార్థం, క్రైస్తవుల సందర్శనార్థం నిలిపినటువంటి ఆ చర్చ్ దగ్గర అక్కడ అసలు ఇక్కడ యాక్సిడెంట్ ఇక్కడ జరగలేదు, అక్కడ పోలీసులు విచారణ చేసేటువంటి అధికారులు ఇక్కడ లేరు. సో ఇక్కడ ఆందోళన చేపట్టడం వెనుక కారణం ఏంటి? వాళ్ళు ఏదో డిమాండ్ చేస్తున్నారు, ఎవరైనా బ్యాన్ చేయాలంటూ కోరుకుంటున్నారు. ఏంటి వాళ్ళ డిమాండ్ ఏంటి ఇప్పుడు ఇక్కడ? ఎస్, క్రైస్తవుల ఐకమత్యాన్ని మేము చూపిస్తాము. ఇప్పటికే క్రైస్తవుల పైన దురుసుగా మాట్లాడుతూ ఉన్నారు, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మాకు జస్టిస్ కావాలి. అదే ఒక హిందువులకి జరిగితే గత కొన్ని రోజుల క్రితం చూస్తాము చిలుకూరు బాలాజీలో ఒక ప్రీస్ట్ మీద మరో వ్యక్తి చేయి చేసుకోవడం వల్ల ఎంత ఉధృతం క్రియేట్ అయింది. పూర్తిగా సీఎంలు కదిలి వచ్చిన పరిస్థితి. అదే క్రైస్తవులకు జరిగితే ఎందుకని ఎవరు రారు? ఐక్యమత్యం మేము చాటి చూపిస్తామంటూ కూడా క్రిస్టియన్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మాకు చిన్న చూపు చూస్తుంటారు, మమ్మల్ని కింది స్థాయిగా చూస్తుంటారు. ఎందుకని ఇంత వివక్షత చూపిస్తారు? అదే ఒక హిందువుకి జరుగుతాయి ఇలా అల్లర్లు జరుగుతాయి, ముస్లింకి జరుగుతాయి అల్లర్లు జరుగుతాయి. మేము మాత్రం పీస్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. అసలు పాస్టర్ కి ఏం జరిగిందో, పగడాల ప్రవీణ్ కుమార్ కి ఏం జరిగిందో ఖచ్చితంగా. హోంమంత్రి అనిత దీని గురించి స్పందించారు. ఏపీ రాష్ట్రంలో ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు, నారా లోకేష్ స్పందించారు. ఎస్పీలు కూడా బృందాలుగా విభజన జరిగి మేము విచారిస్తున్నాం అంటున్నారు. వీళ్ళ కోరిక మేరకి, డిమాండ్ మేరకి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా కీలకంగా ఆసక్తి రేస్తోంది ఏం జరగబోతుందో అనే విషయం పైన. ఇంత జరుగుతూ ఉన్నా ఇప్పుడు ఆందోళన రేకెత్తించిన విషయం పైన ఏంటి? అసలు ఐకమత్యం చాటాలంటే ఆందోళన చేపట్టాలనా? ఎస్, ఇప్పటికే చూసుకుంటే కూడా పోలీసులు కానీ వ్యవస్థ అంతా కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది ఈ కేసు. ఎందుకంటే ఎవరో ఇది కక్షపూర్వకంగా, కుట్రపూర్వకంగానే ఇదంతా హత్య చేశారంటూ కూడా క్రైస్తవ కమ్యూనిటీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా క్లియర్గా మా ఐక్యమత్యాన్ని చూపిస్తాం. ఎందుకంటే ఒక హిందువుకి, ముస్లింకి జరిగితే ఎంతో అల్లర్లు జరుగుతాయి, మేము మాత్రం పీస్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. మాకు న్యాయస్థానం మీద గౌరవంగా ఉంది కానీ మాకు నమ్మకం లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇది కావాలనే యాక్సిడెంట్గా అంటే కక్షపూర్వకంగానే చేస్తారు, యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మోమాటికి ఇది మర్డరే, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటూ కూడా క్రైస్తవ కమ్యూనిటీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే గతంలో ప్రవీణ్ కుమార్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో, నాకు ప్రాణహాని ఉంది, నన్ను ఎవరో వెంబడిస్తున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా అనేక సార్లు ఆయన సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేసినప్పటికీ కూడా ఎందుకని అధికారులు పట్టించుకోలేరు, ఎందుకని ఒక క్రిస్టియన్ పట్ల ఇంత వివక్షత చూపిస్తారంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూస్తే కూడా పోలీస్ వర్సెస్ క్రిస్టియన్ కమ్యూనిటీ అని క్లియర్గా అయితే చెప్తుంది. క్రైస్తవులందరూ కూడా ఏకమై మాకు జస్టిస్ కావాలి, అసలు ఏం జరిగిందో మాకు మోమాటికి చెప్పాలి, ఇది హత్య కాదు అంటూ పరిగణలో మీరు చూస్తున్నారు కానీ ఇది మోమాటికి హత్యనే. అక్కడ ఉన్న సర్కమ్టెన్సెస్ ఏదైతే బల్లపైన రక్తం ఉండడం, ఆ తర్వాత బాడీ మీద బైక్ ఉండడం, ఇవన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా మిస్టరీగా అయితే కనిపిస్తుందంటూ పూర్తిగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒకసారి విజువల్స్లో చూస్తుంటే కదా వేలాది మంది తరలి వస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ సుమారుగా అంటే ఒక మతం కాకుండా పరమతం వాళ్ళు కూడా వస్తున్నారు. పాస్టర్ ఎంతో మంచి వ్యక్తి అని కూడా చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ చూడొచ్చు, ఉధృతంగా అనిపిస్తుంది. అంటే ఉదయం నుంచి కూడా తరచూ ఇలానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వీ వాంట్ జస్టిస్ అంటూ బయట వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా కంట్రోల్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉధృత వాతావరణమనే చెప్పాలి. ఒకవైపు పోలీసులు ఎంత కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా వినని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు మాకు జస్టిస్ కావాలి, ఖచ్చితంగా వారు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడించండి. అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి? ఇక్కడ భౌతిక గాయం దగ్గర ఇప్పుడు నిరసన వ్యక్తం చేయడం, డిమాండ్ చేయడం, పోలీసుల పైన తిరగబడడం గల కారణం ఏంటి? ఎస్ మనోజ్, ఒక్కసారి చూడొచ్చు కూడా యువత అంతా కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ క్రైస్తవులందరూ కూడా ఏకమై మాట్లాడుతున్నారు, వి వాంట్ జస్టిస్ అంటున్నారు. ఒకవైపు పోలీసులు వీళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎవరు వినని పరిస్థితిలో లేరు. అందరూ కూడా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు. పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ కి కావాలనే హత్య చేశారు. దీని వెనకాల ప్రత్యేక పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఉంది, కుట్రకోణం ఉంది. ఇదే ఎవరికైనా జరుగుంటే, ఇదే వేరే మతానికి జరుగుంటే ప్రముఖ సెలబ్రిటీసే కానీ, సీఎంఏ కానీ, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కదిలి
తరలి వస్తారు కదా, అదే ఒక క్రైస్తవులకు జరిగితే ఎందుకని ప్రకటించారు? మరోవైపు పాస్టర్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు తమ మతమే కాకుండా పరమతాన్ని కూడా రెస్పెక్ట్ చేయాలంటూ మాట్లాడుతూ ఉంటారని కూడా పూర్తిగా చెప్తున్నారు. మరోవైపు ఉధృత వాతావరణమే చెప్పొచ్చు. పోలీసులు కూడా ప్రధానంగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఎక్కడికక్కడ చెదరగొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పోలీసులు చెప్పే మాట ఏమాత్రం వినకుండా ఉధృతం క్రియేట్ చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారనే చెప్పాలి. వి వాంట్ జస్టిస్ అంటూ కూడా వేలాది మంది తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే 2 లేదా 3 గంటల వరకు ఎక్కడైతే పెరెగ్డౌన్ లో ఉన్న సెయింట్ జాన్స్ సిమెంటరీకి అయితే తీసుకెళ్తారో ఆ తర్వాత లాస్ట్ రైట్స్ పూర్తిగా ముగిస్తారని తెలుస్తుంది. ఏం చెప్తారు? ఏంటి ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? ప్రస్తుతం మాకు న్యాయం జరగట్లేదు మేడం, అందుకే ఇంతలా మేము అరిసి మరి ఇంతలా మేము న్యాయం కొరకు పోరాడుతున్నాం. పైన న్యాయం జరగాల మేడం. మమ్మల్ని ఇంతవరకు 3 రోజుల వరకు అయింది. ఎన్టీవీ కానీ, వీటీవీ కానీ, TV5 కానీ, TV9 కానీ ఇంతవరకు ఒక ఎంకే తప్ప ఏ ఛానల్ మమ్మల్ని న్యాయం తీర్చడానికి ముందుకు రాలేదు. ఈ రోజు కూడా మమ్మల్ని బంధించడానికి ప్రయత్నిస్తున్నారు మేడం. ఇది మా డిమాండ్, మమ్మల్ని న్యాయం కావాలా. ప్రవీణ్ పగడాల గురించి న్యాయం కావాలా, మమ్మల్ని సరి అయిన వేదిక మమ్మల్ని రావాలి. ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా దీనిపై స్పందించారు. ఇక్కడ డిమాండ్ చేయడం గల కారణం ఏంటి? ఇప్పుడు నిరసన గల కారణం ఏంటి? ఇప్పటికే కూటమి ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ అందరూ స్పందించడం జరిగింది. పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా విచారణ చేస్తాం, మాకు టైం ఇవ్వండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు, అల్లర్లు చేయొద్దని కూడా చెప్తున్నారు కదా మేడం. 3 రోజులకి దాటిపోతుంది మేడం. వాళ్ళు మొబ్బు పెట్టడానికే ప్రయత్నిస్తున్నారు కానీ నిన్న ఎస్పీ గారు క్లారిటీగా ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నాడు. పక్కన పోలీసు ఉండి 4 నేరస్తులు ఉన్నారని చెప్పినా సరే ఆయన నోర్మీ అని అన్నాడు. ఎస్పీ ప్రెస్ మీట్ లో ఎలా అయినా సరే దీన్ని మార్పిడి చేయాలని చూస్తున్నారు. అంటే నీరు వార్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అంటున్నారా? మాకు నీరు ఎత్తునట్టుగా ఉంది ప్రభుత్వం. ఎందుకంటే 3 రోజులు అవుతున్నది, చేస్తాం అని చెప్తున్నారు కానీ ఇంకా కూడా బేసికల్లీ ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటే కూడా సుమారుగా 4 నుంచి 5 రోజుల వర్కింగ్ డేస్ పడుతుంది. ఇప్పటికీ పోస్ట్ మార్టం రాలేదు కదా, ఎలా పోలీసులు కూడా దీని హత్యగా ఎలా నిర్ధారిస్తారు? ఇది ఉన్నది నార్మల్ వ్యక్తి కాదు కదా, ఒక సంఘ కాపరి అయినప్పుడు ఇమీడియట్గా వస్తారు. రాజకీయ నాయకులు దాంట్లో కూడా ఇమీడియట్గా వస్తారు. నార్మల్ వ్యక్తుల కంటే 4 days పడుతుంది. ఈయన 100%. ఇంకొక విషయం మన హైదరాబాద్ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో ఒక ఆవుకి కనుక ఇదే విషయం జరిగింటే ఇది ఇంతలాగా ఉండకపోతుండే. కానీ ఈ రోజు ఇంతమంది ఉన్నా కూడా ఒక సంఘ కాపరి ఇంతమంది అనాథలను దగ్గర తీశాన్ని చదివిపించి చేస్తున్నా కూడా 10 మందికి మంచి చేసిన వ్యక్తికి ఇట్లా జరిగినా కూడా ఒక్కడు కూడా స్పందిస్తలేడు. ఈ రోజు ఆయనకు న్యాయం జరగాల ఖచ్చితంగా. వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ పోలీసుల వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అసలు వాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉందా? సమాజం ముఖ్యంగా యువత చాలా వేచి ఉందండి. యువకులంతా ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఒకసారి విచారణలో కూడా చూడొచ్చు, ఒకసారి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏం చెప్తారు ఈ ఘటన గురించి? ఏం చెప్తారు సార్? ఇంకా అల్లర్లు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ఒకసారి మాట్లాడలేదు ఎవరు కూడా జరిగింది ఏంటంటే మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మేడం ఒకటే మేడం, మేము పొద్దున్న నుంచి అందరికి అడుగుతున్నాం, మాకు జస్టిస్ కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు కూడా అదే, మేము బయటకు వెళ్ళి నిరసన తెలుస్తుంటే వెళ్ళనిస్తలేరు, లోపల ఉంటున్నాం, గేట్లు వేసేస్తున్నారు. లోపల చెప్తుంటే కూడా మేడం చెప్తుంది వినండి అని చెప్పి నోర్లు మూసేస్తున్నారు. ఇట్లయితే మాకు జస్టిస్ ఎడికెంత వస్తుంది? 2 రోజులు 3 రోజులు అవుతుంది చనిపోయే వ్యక్తి. పోలీసులు విచారిస్తున్నామని చెప్తున్నారు కదా మేడం. ఎగ్జాంపుల్ చెప్తానండి మేడం, కుత్బులాపూర్ గుట్టాల గుడిలో దొంగతనం జరిగింది. సాయంత్రం కల్లా 24 hours లో పోలీసులు పట్టుకోరు. ఇదేంది ఎప్పుడు వస్తా? మాకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఇంకెన్ని రోజులు మేడం? ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి మేడం? అది కాదు మేడం, అది కాదు. 12 hours లో ట్రై చేశారు దొంగతనం. కానీ పోలీసులు మేము మాకు మాస్టర్ చనిపోయిన బాధలో మేము ఉన్నాం.
అయినా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో భయంకరంగా పోస్టులు పెడతా ఉన్నారు. మేము మా ఓపిక సహించేంత వరకు ఇదేం చెప్పండి చెప్పండి ఇదేంది చిన్నతనంకి బీజేపీ అంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నారా ఇవన్నీ ఎందుకు ఇంత ఏందని ఇదేం చెప్పు దీనికి సమాధానం గవర్నమెంట్ చెప్పాలి ఏంటిది పోలీసులు వాళ్ళు ఏమంటున్నారంటే అందరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు. 3 రోజుల ముంగట క్రైస్తవులు అందరు వెళ్ళి రాధా మనోహర్ దాస్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఏమైంది అరెస్ట్ చేసిర్రా చెప్పండి అరెస్ట్ చేసిర్రా ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తే క్రైస్తవులకి మోహన్ దాస్ కి ఎటువంటి సంబంధం అంటే ఏంటి మీకు అతనికి పొద్దుట లేచిన కాంచి క్రైస్తవుల మీద పడి ఆడవడమే అన్నం తింటాడో తెలియదు క్రైస్తవుల మీద పడి ఆడవడం ఇంకా బైబిల్ ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం ఇష్టానుసారి మాట్లాడతాడు. హిందువులు మాట్లాడితే క్రైస్తవం తిట్టాలి కడుపు నిండాలంటే క్రైస్తవం తిట్టాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత కానీ ఖురాన్ కానీ ఒక మాట అనగానే ప్రతి ఒక్కరు అందరూ కలిసి గుంపులు పడి ధర్నాలు చేస్తారు, కొట్లాటలు చేస్తారు. ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా చుట్టూ నిల్చొని అందరు బ్యారికేడ్స్ చేసేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మాకు సంబంధించి మా ప్రీసే ఒకరు మాట్లాడి చనిపోయారు అంటే ఇప్పటి వరకు ఆయన చనిపోయి 3 days అవుతున్నా కానీ ఈ రోజు వరకు ఎవరు మాట్లాడతలేరు. బ్రిటిష్ క్లారిటీ తీసుకోండి, వీళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేశారు? ఆ కంప్లైంట్ చేసిన దగ్గర పోరాటం చేయకుండా ఇక్కడ డిమాండ్ చేయడం కారణం ఏంటి? భారతదేశంలో క్రైస్తవులు కేవలం 20% ఉన్నారు. 140 పొజిషన్ ఉంది కదా, క్రైస్తవులు కేవలం భారతదేశంలో 20% ఉన్నారు అని ఒక వ్యక్తి మాట్లాడిండు. ఇది నేను చెప్తున్నా, ఇది స్టూడియో ప్రపంచంలో క్రైస్తవులు 130 దేశాలు ఉన్నాయి. క్రైస్తవ దేశాలు తలుచుకుంటే తలుచుకుంటే బూడిద మిగులుతుంది. ఎందుకు తెలుసా? క్రైస్తవులు ప్రేమిస్తారు కాబట్టి ఇంతవరకు ఉంది. మనం భారతీయులు కదా, విదేశాలకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? గొప్ప కంట్రీ మన కంట్రీకి ఉన్న చరిత్ర గొప్పది కదా. ఇలాంటి కంట్రీ చరిత్ర మనం భారతదేశానికి ప్రధానమైన డిమాండ్ ఏంటి? వాళ్ళు ఒకటి అమ్ముతాడు, నువ్వు తాగుతావా, వాడు ఇస్తాడు, తాగుతావా? మీరు దిగజారిన బతుకులు మీరు మారండి. ఎవరిని విమర్శించొద్దు, ఎందుకంటే తమ మతాన్ని ఎలా రెస్పెక్ట్ చేస్తారో కొంచెం ఉధృతం అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. రాధా మనోహర్ దాస్ ఎవరైతే కృష్ణుడి భక్తిగా బయటకు వచ్చి స్పోక్స్ పర్సన్ గా మాట్లాడతారో అతని వల్ల కూడా అల్లర్లు లేగుతున్నాయంటూ కూడా క్రిస్టియన్ సోదరులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు బైబిల్ని కానీ పూర్తిగా ఖురాన్ని కానీ భగవద్గీతని కానీ ఇవన్నీ ఎవరిని మహాభారతాన్ని కానీ దూషించారు. ఎందుకని బైబిల్ని దూషిస్తున్నారు, ఎందుకని అట్లా మాట్లాడుతున్నారు? అతని వల్ల మత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. వీళ్ళ డిమాండ్, వీళ్ళ పోరాటం ఏపీ ప్రభుత్వం, ఏపీ పోలీసుల పైన, తెలంగాణ రాష్ట్రం తెలంగాణ పోలీసుల పైన వీళ్ళు కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడ? చేతిలో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎంత అవాంఛనీయ ఘటన వచ్చినా లాఠీ చార్జ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు ఐక్యత వర్ధిల్లాలి, క్రిస్టియన్స్ ఐక్యత, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే కూడా కొంచెం అల్లల్లో లేగే పరిస్థితి అయితే ఇక్కడ చోటు చేసుకుంటుంది. స్థానికంగా చూస్తుంటే కూడా పోలీసులు కంట్రోల్ చేసిన పరిస్థితి అయినప్పటికీ కూడా వాళ్ళు వినని పరిస్థితి. మాకు జస్టిస్ కావాలి, ఇది మోమాటిక హత్యనే, ఇది హత్యగానే ప్రకటించాలి. మరియు వైపు చూసుకుంటే కూడా మోమాటికి ప్రీ ప్లాన్ హత్యనే, ఇదంతా కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారు. క్రైస్తవుల మీద కూడా అనేక అసభ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకని మత విభేదాలు తెరపైకి వస్తున్నాయి? ఖచ్చితంగా క్రైస్తవులకు కూడా మర్యాద ఇవ్వాలి, మనం అందరం భారతీయులు అంటూ కూడా గొప్పగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనోజ్, అంటే ప్రజెంట్ వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. భౌతికాయం దగ్గర చాలా ప్రశాంతమైన వాతావరణంలో సందర్శనార్థం వాళ్ళు రావడానికి కోసం సిద్ధపడి ఇక్కడికి తీసుకొచ్చారు. వారి కుటుంబీకుల యొక్క రిక్వెస్ట్ మేరకే ప్రవీణ్ పగడాల మృతదేహం ఇక్కడ వరకు వచ్చింది. సందర్శనార్థం పోలీసులు బందోబస్తు క్రియేట్ చేస్తున్నారు, బందోబస్తు ఇస్తున్నారు. అయినా వీరంతా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నారు. ఎక్కడో కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నట్టు కనబడుతోంది. సో మరి పోరాటం ఎవరిపైన? ఏపీ ప్రభుత్వం పైన, ఏపీ పోలీసుల పైన పోరాడుతున్నారా? వారు అక్కడ న్యాయం జరగాలని కోరుతున్నారా? ఇక్కడ అసలు ఒక క్లియర్ కట్గా వాళ్ళ డిమాండ్ అర్థం కావడం లేదు. సో వారి యొక్క డిమాండ్ ఏంటి?
ప్రస్తుతం వారి యొక్క డిమాండ్ చాలా క్లియర్ గా చెప్తున్నారు. సుదీర్ఘంగా విచారణ జరగాలి. ఎవరైతే మత ఉన్మాదులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. పరో మతం మీద దురుసుగా మాట్లాడడము, దూషించడం, ఎవరైతే సోషల్ మీడియాలో ఇటువంటివి చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మనోహర్ దాస్ అనే వ్యక్తి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఉదయం లేచినప్పటికీ నుండి క్రైస్తవుల మీద పడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా దురుసుగా మాట్లాడుతుంటారు. గొర్రెలు వీళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటారు. అతని వల్ల కూడా మత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. ఇటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదే ఒక హిందూకి ముస్లింకి జరిగితే రాష్ట్రం అంతా కూడా అల్లకొల్లం అవుతుంది. మరి ఎందుకని క్రైస్తవులకు జరిగితే పూర్తిగా ఎవరు కూడా రావట్లేదు? ఎందుకని పూర్తిగా క్రైస్తవుల ఐక్యమత్యం మేము చాటి చెప్తాం. ఇప్పటికైనా కూడా మా పాస్టర్కి ఏదైతే జరిగిందో పగడాల ప్రవీణ్ కుమార్ది మోమాటికి హత్యనే అంటూ కూడా క్రైస్తవ కమ్యూనిటీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా ఇదంతా కూడా ప్రీ ప్లాన్ గా చేశారు. గతంలో కూడా అనేక పోస్టులు అతను పెట్టడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది, ఒక ముస్లిం సోదరుడు వల్ల నేను ఇబ్బందుల పాలు పడుతున్నాను అంటూ కూడా అతను పోస్ట్ పెట్టాడంటూ కూడా స్థానికుల్లో చెప్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా కేవలం ప్రీ ప్లాన్ గా అతన్ని చంపారంటూ కూడా ప్రధానంగా క్రిస్టియన్ సోదరులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మాకు పూర్తిగా సెక్యూరిటీ కల్పించాలి. అదే కాకుండా క్రిస్టియన్స్ పట్ల ఎవరైనా సోషల్ మీడియాలో హేట్ స్పీచెస్ ఇచ్చినా కూడా వారి కుటుంబీకుల రిక్వెస్ట్ మేరకి ఇక్కడ భౌతికాయాన్ని సందర్శనార్థం ఉంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడంతో ఇక్కడికి భౌతికాయం వచ్చింది. తెలంగాణ పోలీసులు బందోబస్తు ఇస్తున్నారు, ఒక్కొక్కరిగా వచ్చి సందర్శిస్తున్నారు. ఇప్పటి వరకు అంతా బాగానే జరిగింది. కానీ ఉన్న పరంగా ఒక్కసారిగా ఈ డిమాండ్ రావడం, పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేపట్టడం, అంటే ఇదంతా వాళ్ళ డిమాండ్ పరంగా ఇక్కడ జరుగుతోంది. ఇదంతా ఇక్కడ జరగడానికి గల కారణం వాళ్ళ రిక్వెస్ట్ మేరకే జరిగింది. మళ్ళీ నినాదాలు చేయడం ఏంటి? అసలు ఏపీలో రాష్ట్రంలో ఈ యొక్క సంఘటన జరిగింది, యాక్సిడెంట్ అక్కడ జరిగింది. అక్కడ చాలా మంది పైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ ఒకటి చెప్తున్నారు, ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా దీనిపై స్పందిస్తూ ఉన్నారు. వారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ క్షణంలో ఏదైనా